నిజమైన దైవ సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు గిన్నెడు చల్లనీరు ఇచ్చినా దానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది అన్నట్టు. దొంగ కాపర్లకు ఇచ్చినారంటే మీరు నష్టపోతారు. మీకు విచక్షణ ఉండాలి. ఎవరు సత్యమైన యథార్థంగా సేవ చేస్తున్నారు, ఎవరు మీ డబ్బు కొల్లగొట్టడానికి వచ్చినారో మీకు తెలిసి ఉండాలి. దట్ ఇస్ లెఫ్ట్ టు యూ. కానీ యథార్థంగా మీ కొరకు కష్టపడి ప్రయాసపడి వాక్యం వెదజల్లుతున్న పాస్టర్లు మీ ఇంటికి వచ్చినా గౌరవించండి, మర్యాద చేయండి. గిన్నెడు చల్లనీరు ఇచ్చినా దాని ఫలం పోగొట్టుకోరని వాక్యము సెలవిస్తుంది. మంచి కాపరి ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తాడు, కడుపు నిండా మేత గొర్రెలకు ఇస్తాడు, ఎప్పుడు రాజ్య సువార్త ప్రకటిస్తాడు. ఎందుకంటే కాపరికి తన గొర్రెలు నరకం పోకూడదనే అభిలాష. వాక్యం చేత మందను పోషిస్తాడు, నీతి మార్గాలు నడిపిస్తాడు. ఒక కాపరి తను తాను బాగుపడాలనే కోరిక కంటే సంఘంలో వచ్చే ప్రతి కుటుంబం బాగుపడాలని ఆశిస్తాడు. దేశక్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు. చుట్టూన్న ప్రజలందరి కొరకు ఆత్మల భారం కలిగి ఉంటాడు. కాపరి అవసరతలు దేవుడే తీర్చాలి. కాపరికి ఏ తక్కువగా కాకుండా దేవుడు సహాయము చేయాలి. పాస్టర్లు మీ కొరకు ప్రార్థిస్తారు. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో వర్ధిల్లాలని కోరుతారు. అలాగే మీరు కూడా మీకు వాక్యం ఇచ్చి పోషించిన కాపర్లను మీ ప్రార్థనలో తలంచుకొని వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, యోగక్షేమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. మీకు అన్నిటికీ పాస్టర్స్ కావాలి కదా. బర్త్డే అయితే పాస్టర్ని పంపండి అమ్మా, ఉయ్యాలేసిన పాస్టర్ని పంపండి అమ్మా, పిల్ల పెద్ద మనిషి అయితే పాస్టర్ని పంపండి అమ్మా, నలుగంటే పంపండి అమ్మా, పెళ్ళి అంటే పంపండి అమ్మ. అంటే మీకు కావాలి, మీకు ఎప్పుడు కావాలి. పుట్టుక నుండి మరణం వరకు ఎవరు కావాలి మీకు అంటే, సీ ఫ్రమ్ యువర్ బర్త్ టు డెత్ యూ నీడ్ ఏ పాస్టర్.